అరుణాచలం నుంచి తిరుపతి వచ్చేసినాం. శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్లే దారిలో తినడానికి టిఫిన్ తీసుకున్నాం. అది తినేసి బయలుదేరినాం. ఇంకా తడి బట్టలతో మెట్లన్నీ పూజించి కర్పూరం వెలిగించాలనేది నేను ఏడుకొండల స్వామికి తీర్చాల్సిన మొక్కు. దానికోసం కావాల్సిన పసుపు, కుంకుమ, కర్పూరం అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళినాం. మా పిల్లలు ఇంటి దగ్గర ఎంత అల్లరి చేసినా ఇలాంటి దేవుడికి సంబంధించిన పనులు మాత్రం ఎంతో శ్రద్ధగా చేస్తారు. నిస్వార్థంగా మనస్ఫూర్తిగా మనం ఆ ఏడుకొండల వాడిని ఏదడిగినా తీర్చేస్తాడు స్వామి. ఎంతో సంతోషంతో మొక్కైతే తీర్చేసినాం. మా చిన్నోడైతే ఆ స్వామికి ఒడ్డి కింద ఏకంగా 30 మెట్లెక్కిండు మోకాళ్ళతోటి. మెట్లెక్కి పైకి రాగానే ఫుల్ ఆకలవుతుంది. ఆ పక్కనే భక్తుల కోసమని అన్నప్రసాదం ఇస్తున్నారు. తిరుపతిలో పెట్టే సాంబార్ అన్నం అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఇంకా ఫుల్ గా తినేసి మేము వెళ్ళేసరికి మా వాళ్ళు రూమ్స్ తీసుకొని ఉన్నారు. ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయినాం. ఆ అడిగి చూడండి, మెట్లెక్కేటప్పుడు ఉన్నసారి పైకి వెళ్ళిన తర్వాత లేదో అసలు నడవలేకపోతున్నాడు. మామూలుగా అయితే ఎప్పుడు టికెట్స్ తీసుకుంటాము, ఈసారి మాకు టైమింగ్ సెట్ అవ్వక తీసుకోలేదు. అసలు ఎంత ఇబ్బంది పడ్డామో. ఆ రష్ చూడండి. అది చూసిన తర్వాత పిల్లల్ని మళ్ళీ వెంటనే రూమ్ కు పంపించేసి మేము మాత్రమే 8-9కి వెళ్తే తెల్లవారింది బయటకు వచ్చేసరికి అప్పటికి కూడా దర్శనం అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం.